హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రిపుల్ ఎయిట్ లైఫ్ స్టోరీస్ అండి. ఇది దీపావళి రోజు గుడికి వెళ్ళే ముందుగా తట్టకన్నీ సర్దుకొని బయలుదేరుతున్నాను. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి మనందరి జీవితాల్లోనే వెలుగు తీసుకురావాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి మనస్ఫూర్తిగా. ఇది మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయింది. గుడికి వెళ్ళినప్పుడు మా సైడ్ అంతా నోమేదానికి అంటారు. అట్లా గుడికి వెళ్ళి నోముకొని వచ్చేదాని అన్నప్పుడు మా పాప నేను బయలుదేరుతున్నాం గుడికి వెళ్ళడానికి. అప్పుడు తట్టకన్ని పెట్టుకుంటాం కదా, దేవుడి దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి అని అలా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. మా ఆయన మా పెద్ద పాప ఊరికి వెళ్ళి ఉన్నారండి. అందుకనేసి నేను మా చిన్న పాప మాత్రమే గుడికి వెళ్తున్నాము. అంటే ఇప్పుడు మంగళవారం సోమవారం పండుగ అట్లా 2 రోజులు వస్తూ ఉంటాయి కదా, అందుకు మేము ఫస్ట్ మంగళవారమే చేస్తాంలే అనుకునేసి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినారు. మళ్ళీ తెలిసిన అక్క మంగళవారం వెళ్ళిపోయినప్పుడు చేయొద్దండి ఇక అమావాస్య, సోమవారం వచ్చేనప్పుడే చేయండి, పైగా నైట్కి అమావాస్య ఉంటుంది కదా, అట్లా చేస్తే మంచిది అనేసి అనింది. అందుకు సడన్గా ఇంకా అన్నీ తెచ్చి రెడీగానే ఉన్నాయి కదా అనేసి ఒక పొద్దు అట్లే వండేసి బయలుదేరేసినాం అన్నమాట. అందుకే లేకపోయింటే మేము నలుగురు వెళ్ళేవాళ్ళం ప్రతిసారి గుడికి. ఈసారి మాత్రం ఇద్దరు మాత్రం వెళ్తున్నాము. తొందరగా గుడికి వెళ్ళినాం మేము 2:30కే అట్లా. అందుకనేసి గుడిలో కూడా జనాలు తక్కువే ఉన్నారు. అంటే పక్కల పల్లెటూరు వాళ్ళు అందరూ కొంచెం ఈవినింగ్కి అట్లా వచ్చి ఉండారేమో, చాలా తక్కువే ఉన్నారు. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసినాము. లేకపోతే మామూలుగా క్యూ లైన్లోనే తోసేదానికే బాగా అలసిపోతాం అనమాట. తట్టు ఎత్తుకొని నిలబడుకొని చాలా కష్టము. అట్లాంటిది ఈసారి ఫ్రీగా పోయేసి కొంతసేపు కూడా గుళ్ళో నిలబడినిచ్చినారు. అర్చన గోత్రాలు కూడా చెప్పుకొని ఇచ్చినారు. మళ్ళీ తట్ట దిగి తీసి ఇచ్చినారు. అంటే ఇక్కడ రథానికి కథ చెప్పడము అలాగేం ఉండదు. టెంకాయ కొట్టుకొని దేవుని పూజ చేసుకొని తట్ట దిగి తీసుకోవడం రావడం అంతే ఇక్కడ నోమేదంటే. మా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే కొన్ని ఇండ్లకి ఒక్కో చోట గౌరీ మాతను నిలబెడతారు. పసుపు ముద్దతో అమ్మవారిని చేస్తారు. అక్కడ ఈ సాయంకాలం వరకు ఒక్క పొద్దు ఉండి తర్వాత అంటే కొన్ని ఇండ్లకి కొందరు వెళ్తారు. అట్లా వెళ్ళి ఇండ్లలోనే అయ్యవారిని పిలిపించి కేదారేశ్వర కథ మొత్తం చదివి అట్లా మళ్ళీ నోమి ఉపవాసం తీస్తారనమాట. కానీ ఇక్కడ అలాగ లేదు. అయినా టౌన్లో అదంతా జరిగే పని కాదులేండి. ఎందుకంటే చాలామంది ఇక్కడికే వస్తారు, కొన్ని వేల మంది వస్తారు. అట్లా చేస్తా అంటే వీళ్ళు కూడా చేయలేరు కదా, అందుకనేసి ఇట్లే చేస్తారు. ఇట్లయినా కూడా ఎంత జనాలు వస్తారో. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది, అసలు తోసుకునే దాంట్లోనే అయిపోతుంది. ఇంకా అలాగే ఉంటుంది. ఇక్కడ నోముకొని దేవుని దగ్గర అందరూ ఇంకా వస్తున్నాము గుడిలో. ఇది ఈశ్వరు గుడి. ఇక్కడ పార్వతీదేవి, వినాయకుడు అందరూ ఉంటారు. ఇలాగే చేసినారు పూజ అర్చనలు. అలాగా మీరందరూ ఎలా జరుపుకున్నారు దీపావళి? చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడు, ఈశ్వరుడు, పార్వతీదేవి ముగ్గురు ఉంటారు ఇదే గుళ్ళో. అవి చిన్న చిన్న క్లిప్పులు తీసుకునింది మా పాప. ఇంకా పూజ అయిపోయిన తర్వాత గుళ్ళోనే కొద్దిసేపు కూర్చొని దేవుడు పూలు ఇస్తారు కదా, అవి మా పాపకు పెట్టి నేను పెట్టుకొని అట్లే ఇంకా నోము దారం అంతా కట్టుకున్నాము ఇద్దరు. తర్వాత ఉపవాసం ఉన్నాను కదా, అక్కడే కొద్దిగా కజ్జాయి అంటిపండు తిన్నాము ఇద్దరు. కూర్చునే కూడా ఈసారి జాగా ఉండింది. అంటే అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు, అందుకనేసి కొంచెం ప్లేస్ ఉన్నింది గుళ్ళో కూర్చునేదానికి కూడా బాగుండింది. మామూలుగా అయితే అట్లా కూర్చునేదానికి ప్లేస్ ఉండదు, బయట వెళ్ళిపోవాలా. కానీ ఈసారి అలాగలేదు. వాన పడతా అంటే కూడా అప్పుడప్పుడు జనాలు వస్తూ ఉన్నారు కదా, ఇంకా ఫుల్ అవ్వలేదు, అందుకు కూర్చొని ఇచ్చినారు. అట్లే మళ్ళీ అక్కడే నాగదేవతలు ఉంటారు, నాగరాళ్ళు. అక్కడికి వెళ్ళేసి నాగదేవతలను కూడా 3 చుట్లు చుట్టుకునేసి అట్లే మళ్ళీ బయలుదేరదాము. అక్కడ చుడతా ఉంటే నాగరాళ్ళ సందులో చిన్న కుక్కపిల్ల వచ్చేసింది. ఎట్లా వచ్చిందో కానీ తెలియదు. దాన్ని బయట పిలుస్తా ఉంటే కూడా రావట్లేదు. సరే అనేసి అక్కడే కొద్దిగా కజ్జాయి తీగా ఉంటుంది కదా, తింటుందనేసి పెట్టినాను కజ్జాయి. అయినా అదేదో వెతుక్కుంటానే ఉంది. గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఉపవాసం అంతా వదిలేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నా బండి మా పాప సైకిల్ కడిగేస్తాము సాయంకాలానికి పూజ చేయడానికి అనేసి ఇక్కడ కడుగుతున్నాము.
చాలామంది దసరా రోజు అంటే విజయదశమి రోజు బండ్లకి ఆయుధ పూజ చేస్తారు. కానీ మా సైడ్ అట్లా కాదు. దసరా నుంచి దీపావళి వరకు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. కొందరు షాపులకు కానీ వాళ్ళ బండ్లకు కానీ అట్లా. మేము మధ్యలో చేయలేదు. అందుకనేసి ఇంక ఈరోజు లాస్ట్ కదా, అందుకు ఇప్పుడు చేస్తాము అనేసి బండ్లంతా కడిగేస్తున్నాము. మళ్ళీ మా ఆయన బండి వచ్చింది, దాన్ని కూడా మళ్ళీ కడిగినాం మా ఆయన నేను. ఇప్పుడు పగుల్లో ఇంట్లో ఉండామనేసి నా బండి మా బాబు సైకిల్ మాత్రం బాగా కడిగేస్తున్నాము. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా వాన కూడా స్టార్ట్ అయింది లైట్గా. వానలోనే మా ఆయన వచ్చినారు, ఆయన బండి కడిగేసినాము. తర్వాత ఇంకా ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేస్తున్నాము. నేను ఇంట్లో పూజ చేసే లోపలే మా ఆయన గుమ్మడికాయ కోసి దాంట్లో కుంకుమ చిల్లర్లు అంతా వేస్తాం కదా, అవన్నీ చేసి లైట్లన్నీ వేసి వీడియో తీస్తున్నారు మా పాప మా ఆయన. నేను ఇంట్లో పూజ చేస్తాను మళ్ళీ ఈవినింగు. ఇంకా దీపాలంతా అక్కడక్కడ పెడతా ఉన్నాను. వానకి గాలికి కొండెక్కిపోతా ఉన్నాయి, నిలబడడం లేదు దీపాలు. కానీ కొంతసేపన్నా పెడదాము అనేసి ట్రై చేస్తా అన్నాను నేను ఇక్కడ. తర్వాత గుమ్మడికాయ అన్నీ రెడీ చేసినాం, కానీ గుమ్మడికాయ కొట్టేదానికి పెద్దోళ్ళు ఎవరు ఇక్కడ దొరకకుండా అయిపోయినారు. కొంతసేపు వెయిట్ చేసినాము. వేరే తాత వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి నేను తోడుకొని వచ్చినాను తాతని. ఆ తాత వచ్చేసరికి మేము కొంతసేపు వెయిట్ చేసి ఆ తాతని తోడుకొచ్చినాం కదా, ఆ టెన్షన్లో గుమ్మడికాయ కొట్టేది అవన్నీ క్లిప్పులు తీసేది మర్చిపోయినాము. ఇప్పటికీ తాత వచ్చి దిష్టి అంతా తీసి గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఇంకా వాహనాలన్నీ ఒకసారి మూవ్ చేసి పెట్టాలంటారు కదా పూజ అయిన తర్వాత, అందుకనేసి ఎత్తుతా ఉన్నాము. ఒకసారి రౌండ్ వేసి వస్తామని. మా పాప సైకిల్ మా పాప ఎత్తింది, నా బండి నేను ఎత్తిన, మా ఆయన బండి మా ఆయన ఎత్తినారు. వెళ్ళేసి ఒక రౌండ్ చూసుకొని వచ్చినాము. టపాసులు అందరూ కలుస్తా అంటే అంతే, మా దీపావళి అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.